2 ఏళ్ల క్రితం వచ్చిన మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ స్టోరీ వచ్చిన 3 ఏళ్ల తర్వాత మనోజ్, లడ్డు, డీడీ, అశోక్ ఏం చేశారు అన్నదే స్టోరీ. నవ్వి నవ్వి హాస్పిటల్లో చేరితే బిల్లు నాదే అని చెప్పాడు నిర్మాత నాగవంశీ. నిజంగా మూవీ ఆ రేంజ్ లో ఉందా? టాక్ ఎలా ఉంది? రివ్యూ ఏంటి? రెండేళ్ల క్రితం వచ్చిన మ్యాడ్ ఇప్పటికీ ఆడియన్స్ ని నవ్విస్తూనే ఉంది. కాలేజ్ బ్యాక్డ్రాప్ లో యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది మ్యాడ్ 2. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, విష్ణు హీరోలుగా నటించిన ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకుడు. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా స్టోరీ ఏంటంటే, డీడీ ఊర్లో సర్పంచ్ గా పోటీ చేసే ప్రయత్నాల్లో ఉంటాడు. కానీ పిచ్చి పిచ్చి పనులు చేసి తిట్లు తింటాడు. సడన్ గా ఒక కాల్ రావడంతో అశోక్ దగ్గరికి వెళ్తాడు. అశోక్ తన ఆస్తుల కేసులో కోర్టు చుట్టూ తిరుగుతుంటాడు. వీళ్ళిద్దరూ కలిసి పబ్కి వెళ్తారు. అక్కడ మనోజ్ని చూసి షాక్ అవుతారు. ముగ్గురు తమ కథ చెప్పుకునే సమయంలో లడ్డూ ప్రస్తావన వస్తుంది. తన పెళ్లి అని తెలుస్తుంది. తమకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం ఏంటి అనే ఆలోచనతో అక్కడికి వెళ్తారు. వేల ఎంట్రీతో లడ్డూలో భయం మొదలవుతుంది. తీరా పెళ్లి సమయానికి అమ్మాయి వేరే వాడితో లేచిపోతుంది. పెళ్లి ఆగిపోతుంది. ఆ బాధలో ఉండగా గోవా వెళ్ళి ఎంజాయ్ చేద్దామనే ఐడియా ఇస్తాడు అశోక్. మొత్తంగా గ్యాంగ్ గోవాకి వెళ్తారు. లడ్డూకి లైలాని సెట్ చేస్తారు. ఆమె హ్యాండ్ ఇస్తుంది. అదే టైంకి అక్కడ పురాతన నెక్లెస్ దొంగతనం జరుగుతుంది. ఆ పని చేసింది మ్యాడ్ గ్యాంగ్. కానీ అది మిస్ అవుతుంది. మ్యాడ్ గ్యాంగ్ ఆ పని చేశారు అని తెలుస్తాను. అదే టైంకి గోవాకు వచ్చిన లడ్డూ తండ్రిని కిడ్నాప్ చేస్తారు మ్యాక్స్ గ్యాంగ్. ఆ నెక్లెస్ ఏమైంది? మ్యాక్స్ వీక్నెస్ ఏంటి? అశోక్ పాత్రలో ట్విస్ట్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. మ్యాడ్ 2లో కథ లేదు, కామెడీ బేస్ చేసుకొని ఈ సినిమా రూపొందించామని ముందే చెప్పాడు నిర్మాత నాగవంశీ. అందుకు తగ్గట్టుగానే కేవలం నవ్వుకునేందుకు మాత్రమే థియేటర్కి వెళ్ళాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తం గోవాలో నడుస్తుంది. సినిమా డల్ అయిందనిపించిన ప్రతిసారి ఓ ట్రాక్ వేసి నవ్వించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ సినిమాలో కామెడీ సాధారణంగా అనిపిస్తుంది, కానీ సెకండ్ పార్ట్ లో కామెడీ చెప్పించినట్లుంటుంది. సంగీత్ శోభన్ మరొకసారి తన కామెడీ టైమింగ్ తో రచ్చ చేశాడు. నాన్న నితిన్ ఫస్ట్ మూవీలో కన్నా ఈ సినిమాలో నటన చాలా మెరుగుపరుచుకున్నాడు. రామ్ నితిన్ ప్లే బాయ్ గా ఆకట్టుకుంటాడు. లడ్డూగా విష్ణు కామెడీ హైలైట్ అయ్యింది. లడ్డూ తండ్రి క్యారెక్టర్ లో మురళీధర్ గౌడ్ నటనకి ఫుల్ మార్క్స్. సత్యం రాజేష్, యాంటోనీ, అనుదీప్ క్యారెక్టర్లు బాగున్నాయి. భీమ్ సిస్రోలియో సంగీతం ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. లాజికల్ గురించి వెతుక్కోకుండా ఉంటే అలా నవ్వుకుంటూ సాగిపోతుంది మూవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.